హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు స్నిగ్ధ హోమ్ ఫుడ్స్ అండి. ఆల్రెడీ షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను కదండి. నేను కిల్లాల పులుసు లాంగ్ వీడియో పెడతానండి. వీటినే కిల్లాలు అంటారండి. ఇవి సముద్రం చేపలు చాలా టేస్టీగా ఉంటాయండి. పులుసు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే వీటికి ఉప్పు కారం పెట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నానండి. మసాలాకు కావాల్సిన ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు అల్లం ఇది కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇవన్నీ చేపల పులుసుకే కాదండి. ఎందుకంటే ఇది నేను తయారు చేసి ఉంచుకుంటాను పక్కన. కావాల్సినప్పుడు వాడుతూ ఉంటాననమాట. కొంచెం మాత్రమే దీనిలోంచి వాడతాను. అలాగే మసాలా సామాన్లు ధనియాలు, చెక్క, లవంగాలు, ఇలాచీలు, యాలకులు అది మిస్ అయినట్టుంది. యాలకులు, జీలకర్ర ఇవన్నీ వేసి పౌడర్ చేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే ఇది కూడా కలిపి మళ్ళీ మిక్సీ చేస్తాను. మిక్సీ చేసిన దాన్ని నేను ఒక మసాలా ముద్దలా పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. అలాగే ఒక 50 గ్రామ్స్ కన్నా కొంచెం ఎక్కువ ఉంటుందండి చింతపండు తీసుకున్నాను. నానబెట్టాను వాటర్ వేసి. కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని దానిలో కొంచెం మెంతులు వేసుకున్నానండి. ఆ మెంతులు వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను దీనిలోని. ఇవి వేయిస్తాను బాగానే. చూస్తున్నారు కదా, ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసాను, బాగా వేగుతున్నాయి. నా ఛానల్ కనుక నేను చేసే వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అలాగే స్నిగ్ధ హోమ్ ఫుడ్స్ ఛానల్ని లైక్ చేయండి. అలాగే ఇప్పుడు ఉల్లిపాయలు వేగిన తర్వాత మసాలా ముద్ద వేసానండి. మసాలా ముద్ద కూడా ఒక స్పూన్నర మసాలా ముద్ద వేసాను. దీన్ని కూడా ఆయిల్ వదిలేంత వరకు బాగా వేయిస్తున్నానండి. పచ్చివాసన పోయేంతవరకు కూడా వేయించాలి కదా. పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ఈ చేపల్ని దీనిలో వేసేస్తాను. వేసేసి కొంతసేపు, అంటే అందరూ పులుసు చేసిన తర్వాత వేస్తారు చేపలు, నాకు అలా నచ్చదండి. ఎందుకంటే చేపల్లో కొంచెం నీసు వాసన ఉంటుంది కదా, ఇలా వేయిస్తే దాని తాలూకు నీసు వాసన పోతుందని నా ఇది. అందుకనే నేను ఆయిల్లో చేపలు కూడా వేసి ఇలా మగ్గిస్తాను. చూడండి చేపలు కూడా ఎలా మగ్గుతున్నాయో. అయితే చేపలు వేసిన తర్వాత ఇలా కలిపేయకూడదండి. కలిపితే చేపలు పాడైపోతాయి. ఒక్కసారి ఆ గిన్నెని, ఏదైతే గిన్నె పెట్టామో దాన్ని గుడ్డ పట్టుకొని క్లాత్ పట్టుకొని తీసి ఇలా కదిపితే ఆ మసాలాకి ఏమన్నా అంటుకొని ఉంటే చేపలు వదిలేస్తాయండి. ఆ వదిలిన చేపలని ఇలా కొంచెం ఇలా పైకి కిందకి కదపాలన్నమాట. కదిపితే పైనవి కిందవి కూడా కలిసి బాగా మగ్గుతాయి చేపలు. చూసారా ఎలా చేస్తున్నాను? ఇలా పైకి కిందకి చేపలు మగ్గుతాయి, కలిసి మగ్గుతాయి, బాగుంటుంది. చేప కూడా వాసన పోతుందండి, నీసు వాసన ఏదైతే ఉందో అదంతా పోతుంది. పోయి చేపలు చూసారా ఎలా మగ్గిపోయినాయో. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, స్నిగ్ధ హోమ్ ఫుడ్స్ని ఎంకరేజ్ చేయండి ప్లీజ్. ఇక చేపలు చూసారా మగ్గిపోయినాయి, చేపలు కూడా బాగా వేగినాయి కదా. ఇప్పుడు చింతపండు పులుసు వేసేసుకుందామండి. చింతపండు పులుసు వేసుకొని మధ్యలో కొంచెం అట్ల కర్రతో ఇలా అంటే కనుక ఆ మసాలా ముద్ద ఏదైతే దీనికి అంటుకున్నదో అదంతా వదిలేసి చేపల్లో మిక్స్ అయిపోతుందండి అది. అప్పుడు పులుసులో అంతా మసాలా కూడా కలుస్తుంది. దీనిలో కొంచెం ఉప్పు కారం ఎలా ఉందో చూసుకుందాము. పులుసు ఉడకడం స్టార్ట్ అయింది కదండి, కొంచెం సిమ్లో పెట్టుకొని మూత పెడదాము. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. నా వీడియో కనుక నచ్చితే కామెంట్ కూడా చేయండి. నా చేపల పులుసు ఎలా ఉందో, నేను ఎలా పెట్టాను అన్నది కూడా మీరు కామెంట్ చేసి చెప్పండి ప్లీజ్. చూసారు కదా, ఉడకడం స్టార్ట్ అయింది చేపల పులుసు. ఇక రెడీ అయిపోయిందండి పులుసు. ఇప్పుడు చూసారా రెడీ అయిపోయింది. చక్కగా ఎలాగా మంచిగా నూనె అది పైకి తేలి మంచి రెడ్ కలర్లో చాలా బాగా వచ్చింది కదండి చేపల పులుసు. నా వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అండి.